అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరి సాగు డ్రమ్ సీడర్తో మేలు. ప్రొద్దుతిరుగుడులో తాలుగించి రాకుండా యాజమాన్యం. కాపు నియంత్రణ ద్వారా బత్తాయి తోటల్లో వేసవి పంట పొందే విధానం, మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇవాల్టి వ్యవసాయంలో కూలీల కొరత వల్ల పంట ఏదైనా, ప్రాంతం ఏదైనా సకాలంలో పనులు చేసుకోలేక, చేసుకుంటే పెట్టుబడులు భారమై రైతుకు నికర లాభం శూన్యంగా ఉంటోంది. అధికంగా కూలీలు అవసరమయ్యే వరి పంటలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. వరి సాగులో కూలీల కొరతను అధిగమించేందుకు నేరుగా వరి విత్తే విధానానికి మళ్లడం మంచి పరిణామమే. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాక, అదును దాటిపోతున్నప్పుడు నేరుగా విత్తుకొని సమయం ఆదా చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జనవరి మొదటి పక్షం వరకు దాల్వ వరి నాటుకునే అవకాశం ఉంది. కూలీల సమస్య ఉన్న చోట్ల, ఇంకా నారు పోయిన చోట్ల ఇప్పుడు డ్రమ్ సీడర్కు వెళ్లడం మంచిది. చౌడు నేలలకు ఈ విధానం అనుకూలంగా ఉండదు. డ్రమ్ సీడర్ విధానంలో నేరుగా వరి విత్తి సాగు చేసేటప్పుడు పాటించాల్సిన మెలకువలేమిటో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ నుంచి ఈరోజు తెలుసుకుందాం. నాటుకి ఇటీవల కాలంలో అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లేబర్ సమస్య చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతుకి ఏంటంటే సకాలంలో లేబర్ దొరకపోవటం వల్ల అవనండి, లేదా లేబర్ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానివ్వండి, రైతు ఏంటంటే ఇతర పద్ధతుల మీద, ముఖ్యంగా ప్రత్యామ్నాయమైన పద్ధతుల మీద మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అటు దిగుబడి తగ్గకుండాను సాగు ఖర్చు గణనీయంగా, అంటే లేబర్ మీద సాగు ఖర్చు గణనీయంగా తగ్గి మార్గాల వైపు రైతు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఎదజల్లి సాగు చేసే విధానం కూడా చాలా ఎక్కువగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. దాళవా సీజన్లో దమ్ము చేసి నేరుగా విడుదలే సాగు విధానం చాలా ప్రాచుర్యం పొందుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలు చూసినట్టయితే రైతులు దీనివైపు బాగా మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఏంటంటే ఒక నిర్దిష్ట వరుసల్లో ఒక నిర్దిష్ట మోతాదులో విత్తనాన్ని కనుక మనం అందించగలిగినట్టయితే ఆశించిన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ పెద్ద ఎక్కువ ఖరీదు కూడా ఉండదు, 3,000 రూపాయలు ఖరీదు ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ ఏంటంటే దాదాపుగా 8 వరుసల్లో మనకు విత్తనం పడే అవకాశం ఉంది. ప్రతి వరుసకి కూడా 20 సెంటీమీటర్లు వరుసకి మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ డ్రమ్ సీడ్లో విత్తనాన్ని మనం వేసుకునేప్పుడు ప్రధానంగా ఏంటంటే మొలకెత్తిన విత్తనాన్ని, అంటే మనం 20 గంటలు నానబెట్టి 18 నుంచి 24 గంటలు మండిగట్టినటువంటి విత్తనం, అప్పుడప్పుడే మోసు బయటకు వస్తున్నట్టు విత్తనం, అంటే ఎక్కువగా మొలకు వచ్చినట్టయితే కూడా ఈ డ్రమ్ సీడ్లో అది పనికిరాదు. కాబట్టి జస్ట్ అప్పుడప్పుడే మొలకొస్తున్నటువంటి విత్తనాన్ని మనం సుమారుగా ఒక ఎకరానికి 16 కిలోలు, అంటే అది వరి రకాన్ని బట్టి కూడా ఉంటుంది, సుమారుగా 16 కిలోలు డ్రమ్ సీడ్లో కనుక మనం వేసుకుని దాన్ని డ్రమ్ సీడర్ లాగటం వల్ల పొలం మొత్తం కూడా సమానంగా ఉంటుంది. కాకపోతే ఈ డ్రమ్ సీడర్ మనం వేసుకునే ముందుగా ఈ ప్రధాన పొలం యొక్క తయారీ కూడా చాలా ఇంపార్టెంట్. 3 నుంచి 4 సార్లు దమ్ము చేసి దాన్ని చదును చేసి ఒకరోజు గ్యాప్ ఇచ్చి, అంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువగా నీరు ఉండకుండా ఉండాలి. దాదాపుగా ఏంటంటే బురద పొదును మీద డ్రమ్ సీడర్ను లాగినట్టయితే వెంటనే మనకు మొలకెత్తి అక్కడ విత్తనము సమానంగా వరుసల్లో కూడా ఉండే ఆస్కారం ఉంటుంది.
డ్రమ్ సీడరు ఒక రోజుకి 3 ఎకరాల దాకా కూడా లాగవచ్చు. ఒక మనిషి విత్తనాన్ని అందించేందుకు ఇంకో మనిషి డ్రమ్ సీడరు తేలిగ్గా లాగవచ్చు. అదే కాకుండా ఎప్పుడైతే వరుసకి 20 సెంటీమీటర్లు మించి ఉందో దాంట్లో మనకి కోనావీటర్ లాంటి అలాగే మెకానికల్ వీడింగ్ కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఈ డ్రమ్ సీడ్ ద్వారా కూడా మనం పొందగలుగుతాం. ఈ విధంగా డ్రమ్ సీడ్ను ఉపయోగించుకుని వరి సాగు చేసినట్టయితే దాదాపు ఒక ఎకరానికి 15 నుంచి 2,000 రూపాయల ఖర్చుతోటి విత్తనాన్ని ఎద ద్వారా వేసుకోవచ్చు. నాటుకు విధానంలో అయినట్టయితే ఒక ఎకరానికి నాటుకి 5 నుంచి 6,000 సాగు ఖర్చు మనం చూస్తున్నాం. ఈ డ్రమ్ సీడ్లో పండినటువంటి పంటలో కూడా 2 నుంచి 3 బస్తాలు అదనంగా కూడా దిగుబడులు ఈ డ్రమ్ సీడ్ ద్వారా కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఈ డ్రమ్ సీడ్లు ఇతర పద్ధతుల్లో లాగానే కలుపు సమస్యని మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 3 నుంచి 5 రోజుల తర్వాత మనకి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాం. అంటే కలుపు మొలక ముందే మనం వేసుకోవాల్సినటువంటి కలుపు రసాయనాలు ఉన్నాయి. ప్రిట్లోక్లోర్ అయినట్టయితే ఒక ఎకరానికి 500 నుంచి 600 ml కానివ్వండి, లేదా ఆక్సాడయార్జిల్ అయినట్టయితే ఒక ఎకరానికి 40 గ్రాములు దీన్ని ఇసుకతో కలుపుకొని దీన్ని ఈ విధంగా 3 నుంచి 5 రోజుల మధ్య వేసుకోవాలి. ఆ తర్వాత కలుపు అంటే 8 నుంచి 12 రోజులు అయినట్టయితే బెను సల్ఫరాన్ మిథైల్ దీన్ని అయినట్టయితే 35 గ్రాములు ఒక ఎకరానికి కానీ, లేదా ఈ మందులు ఏది వాడినట్టయితే 3 రోజుల నుంచి 25 రోజుల మధ్య అయినట్టయితే ఈ బెను సల్ఫరాన్ మిథైల్తో పాటు పెట్లోక్లోర్ కాంబినేషన్ని దీన్ని సుమారుగా 4 కిలోలు ఈ గుళికల్ని సుమారుగా 20 కిలోల ఇసుకతో కలిపి మనం వేసుకున్నట్టయితే కూడా ఇది కూడా మనకి ఈ కలుపుని సమర్థవంతంగా నివారణ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ముఖ్యంగా దమ్ములో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సుమారుగా 150 కిలోలు మొదట్లోనే ఇచ్చుకోవాలి. నాటిన తర్వాత ఈ చలి తీవ్రతను కూడా సమర్థవంతంగా తట్టుకుని బాగా దుబ్బు చేసే ఆవిష్కారం ఉంటుంది కాబట్టి భాస్వరం ఎరువుని ముఖ్యంగా దమ్ములోనే వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దాంతోపాటుగా డ్రమ్ సీడర్ లాగిన తర్వాత 7 నుంచి 8 రోజుల తర్వాత సుమారుగా ఒక 40 నుంచి 45 కిలోలు 50 కిలోల వరకు కూడా యూరియాని అలాగే 20 నుంచి 25 కిలోలు పొటాష్ని కలుపుకుని మనం వేసుకోవాలి. ఆ విధంగా సాంప్రదాయక నాటు విధానంలో 3 సార్లు ఏదైతే ఎరువులు వేసుకుంటామో నత్రజనిని డ్రమ్ సీడ్లోకి వచ్చినట్టయితే 4 సార్లుగా వేసుకోవాలి. అలాగే మేలైనటువంటి నీటి యాజమాన్యంతో పాటు అటు కలుపు యాజమాన్యం కూడా చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు మనకి ఈ దాళ్వాలో ఈ ముఖ్యంగా డ్రమ్ సీడ్ ద్వారా పొందడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తారు. వేసవిలో జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 2వ పక్షం వరకు ప్రొద్దుతిరుగుడు విత్తుకోవడానికి అనువైన సమయం. డిసెంబర్లో విత్తుకున్న రబీ పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉండగా వేసవి పంటను విత్తుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రొద్దుతిరుగుడు పంటలో ప్రధాన సమస్య గింజ తాలు రావడం. గింజ బాగా కట్టిన పరిస్థితుల్లో ఎకరాకు 15 క్వింటాల అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా తాలు ఏర్పడ్డ సందర్భాల్లో 3 నుంచి 4 క్వింటాల దిగుబడి రావడం కష్టంగా ఉంటుంది. తాలు ఏర్పడడానికి ముఖ్య కారణం యాజమాన్య లోపం. దీనికి తోడు పువ్వు పెరిగే దశ, గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలకు, ఉష్ణోగ్రతలకు లోనైతే తాలుగింజలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు పంటలో తాలుగింజలు ఏర్పడకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందడానికి సాగు ఆసాంతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో సాగు చేయబడుతున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ప్రొద్దుతిరుగుడును వరుసల్లో విత్తుకుంటే గాలి, వెలుతురు సక్రమంగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే బోదెలపై నాటుకోవడం వల్ల నీటి యాజమాన్యం బాగుండి పెద్ద సైజు పువ్వులు వచ్చి ఎక్కువ విత్తనాలు ఫలదీకరణం జరిగి తాలుగింజలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. పోషక యాజమాన్యంలో భాగంగా ఎకరాకు యూరియా 25 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకుంటే పైరు ఎదుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి. పంట విత్తిన 55 నుంచి 60 రోజుల దశలో ఎకరాకు 25 కిలోల యూరియాను పైపాటుగా మరొక దఫా అందించాలి.
నూనె గింజల పంటల్లో నూనె శాతం పెరగటానికి గంధకం మూలకం అవసరం. కాబట్టి చివరి దుక్కిలో వేసే భాస్వరం మూలకంను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే పైరుకు అవసరమైన గంధకం అందుతుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో ఎకరాకు 55 కిలోలు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలిగింజలు రాకుండా పువ్వులు నిండటం కోసం తప్పనిసరిగా లీటరు నీటికి 2 గ్రాముల బొరాక్స్ కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడులో తాలుగింజలు రాకుండా ఉండేందుకు మనం అందించే నీటి తడులు చాలా ముఖ్యమైనవి. సున్నిత దశలైన మొగ్గ తయారయ్యే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ గట్టిపడే దశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పైరు బెట్టకు గురికాకుండా నీటి తడులను అందించాలి. ప్రొద్దుతిరుగుడు గింజలు బాగా నిండాలంటే ఫలదీకరణం సక్రమంగా జరగాలి. ఇందుకోసం విత్తిన 70 నుంచి 75 రోజుల దశలో ఉదయం వేళల్లో పువ్వు పైభాగాన మెత్తటి గుడ్డతో సవ్యదిశలో రుద్దినట్లయితే తద్వారా గింజ కట్టే శాతం పెరుగుతుంది. దీనితో పాటు పొలానికి దగ్గరలో తేనె పెట్టెలను పెడితే ఈ ఈగల ద్వారా ఫలదీకరణం జరిగి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. రసం పీల్చు పురుగులు ఆకు వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చటం ద్వారా మొక్క పెరుగుదల తగ్గిపోవటం, ఆకులు ముడుచుకుపోయినట్లు అవటం, తద్వారా కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1/2 గ్రాము థయోమిథాక్సోమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారీ చేసుకుంటే రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. చీడపీడల్లో లద్దె పురుగులు, ఆకు తినే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లద్దె పురుగులు పువ్వు నిండుతున్న దశలో గింజల మీద ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. ఈ దశలో లీటరు నీటికి 1 గ్రాము థయోడికార్ లేదా 1/2 మిల్లీలీటరు స్పైనోసాట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 1 కిలో బెల్లం, 1 లీటరు మోనోక్రోటోఫాస్, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రాత్రిళ్లు మొక్క మొదళ్ల దగ్గర చల్లుకుంటే వాటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను ఆచరించినట్లయితే ప్రొద్దుతిరుగుడులో నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలలో మామిడి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట చీనీ బత్తాయి. రాయలసీమలో చీనీకాయలని, తెలంగాణలో బత్తాయి, మొసంబి అని ప్రాంతీయంగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. బత్తాయి తోటలు సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య వర్షాకాలంలో కాపునిస్తుంటాయి. ఈ పంటకు పెద్దగా ధర ఉండదు. అదే వేసవిలో వచ్చే పంటకు మంచి ధర పలుకుతుంది. 80% పంట వర్షాకాలంలో వస్తే ఒక 20% పంట వేసవిలో వస్తుంది. అయితే వేసవిలో అధిక శాతం పంటను, తద్వారా అధిక ధరను దక్కించుకోవాలంటే రైతులు కాపు నియంత్రణ చేయాలి. కాపు నియంత్రణకు కావాల్సిన మెలకువల గురించి హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు బత్తాయి నిమ్మలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడుగున మనము నీళ్లు పెట్టినట్టయితే, ఇరిగేషన్ ఇచ్చినట్టయితే సంవత్సరం అంతా కూడా మనకు చెట్టు మీద పూత పిందె అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఎండాకాలం క్రాప్ వచ్చేటందుకు బత్తాయికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం మనకు జ్యూస్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది. మామిడి అనేది నార్త్ ఇండియా మార్కెట్లో మనకు లేటుగా వస్తుంటుంది, అంటే మే, జూన్, జూలైలో. అంటే మనకు ఏప్రిల్ మే మాసంలో బత్తాయి అంటే మనకు వేసవి కాల పంట కోసం బాగా ట్రీట్మెంట్ ఎలా చేయాలి. ముఖ్యంగా మనకు బత్తాయి పంటను తీసుకున్నట్టయితే పూత నుంచి మనకు కాయ తెంపే వరకు అంటే దాదాపు 7 నెలల సమయం పడుతుంది. అంటే మనకు పూత వచ్చేసి మనకు జనవరి, ఫిబ్రవరిలో వస్తే కాపు అంటే తెంపే వరకు హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్ అవుతుంది. 7 నెలల వ్యవధి మనం చెట్టు మీద ఉంచాలి. 7 నెలల వ్యవధిలో కాయ మనకు నాణ్యమైన దిగుబడులు అంటే మనకు కాయ సైజు కానీ లేదంటే రసం శాతం కానీ మంచిగా వస్తుంది. అలా కాకుండా రైతులు ధర కోసం మనకు చెట్టు మీద దాదాపు 8-9 నెలలు పెడతారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కాయ
మనకు చెట్టు మీద ఉండటం వల్ల అంటే దాదాపు 7 నెలలు దాటిన తర్వాత కూడా 8, 9వ నెల వరకు కూడా చెట్టు మీద కాయ ఉన్నచో మనకు ఈ బార్ ట్రీట్మెంట్ అంటే మనకు ఈ ఎండాకాలం క్రాపు రావాలని అంటే ఈ బార్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో నీటి తళ్ళు అనేది నిలిపివేయాలి. కాబట్టి నీటి తళ్ళు నిలిపివేయటం వల్ల మనకు స్ట్రెస్ అనేది అంటే మనకు వాడు అనేది చెట్లలో సహజంగా రాదు. అంటే మనకు జనవరి ఫిబ్రవరి మాసంలో పూత వచ్చి ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారం వరకు కాయ దింపినచో తర్వాత చెట్టుకు ఒక 2 నుంచి 3 నెలల విశ్రాంతి అవసరం ఉంటుంది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్. ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో కనుక వర్షాలు లేనట్టయితే మనము చెట్టుని నీటి ఎద్దడికి గురి చేసించో అప్పుడు వాడు అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే సకాలంలో వాడు అంటే దాదాపు చెట్లు ఎండిపోయే పరిస్థితులు అంటే మనకు చెట్లు ఆకులు గలగల అనేటట్టు శబ్దం అంటే చెట్టును ఊపించో గలగల శబ్దం వస్తుంటుంది. అప్పుడు కనుక మనం నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు నవంబర్ 2వ వారం కానీ 3వ వారం లేదంటే డిసెంబర్ మొదటి వారం వరకు పూత రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు నవంబర్ డిసెంబర్ మాసంలో పూత వచ్చినట్టయితే మనకు ఏప్రిల్ మే మాసంలో అంటే మనకు కత్తెరకాయ అంటాం దీన్ని, సమ్మర్ సీజన్ క్రాప్ కత్తెరకాయ అనేది రావటం జరుగుతుంది. మామూలుగా అయితే మనకు సీజన్ కాయ ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే టన్ను 20 నుంచి 25 వేలు పోతుంది. అలాగే సమ్మర్ మాసంలో క్రాప్కు మాత్రం టన్నుకు 50,000 నుంచి 60,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఒక విషయం గమనించుకోవాలి, మనకు 7 నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంటే పూత నుంచి కాయ దింపే వరకు 7 నెలల తర్వాత కాయని చెట్టు మీద ఉంచరాదు. చెట్టు మీద నుంచి ఎప్పుడైతే కాయ తెంచిన తర్వాత మనకు చెట్టుకు తగినంత విశ్రాంతి 2 నుంచి 3 నెలల విశ్రాంతి అనేది అవసరం ఉంటుంది. అలా మనకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత చెట్టుకు ఒక తేలికపాటి మనం తడి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ లేదంటే డిసెంబర్ మొదటి వారంలో మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి చెట్టు బలంగా ఉండేటట్టు అంటే రైతు కాయ దింపిన తర్వాత కూడా అంటే మనకు జూన్ జూలై మాసంలో కూడా ఒకసారి ఒక దఫా ఎరువులు వేసుకొని లేదంటే మనకు 19 కానీ 13-045 కానీ జూన్ జూలై మాసంలో స్ప్రే చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉండి మనకు కాయ హార్వెస్టింగ్ అనేది ఆగస్టు మాసంలోనే మనం చేసుకోవాలి. ఆగస్టు మాసంలో చేసుకొని తగినంత విశ్రాంతి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ మాసంలో పూత వస్తుంది. ఏప్రిల్ మే మాసంలో మనం కాయలు మనకు కోతకు వస్తాయి. అలాంటి ఆ సమయంలో మనకు ధర కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఎక్కువ మనకు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు లేనట్టయితే త్వరగానే మనకు చెట్లు వాడుకొచ్చి నవంబర్ మాసంలో పూతకొస్తాయి. ఒకవేళ ఆ సమయంలో అడపదడప మనకు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మనము తోటలలో మనము ఒక దున్నటం కానీ ట్రాక్టర్తో దున్నటం లాంటిది చేసినట్టయితే త్వరగా భూమిలో ఉండే తేమ పోయి మళ్ళీ మనకు వాడుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో వర్షాలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే రైతులు కూడా మనము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఒకటి మన చేతిలో ఉన్న అంశం ఏంటంటే సకాలంలో కనుక మనం కాయను తెంపుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఆ 2 మాసాలలో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షం లేనట్టయితే మనకు నవంబర్లో పూత వచ్చేసి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కత్తెరకాయ కోసం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లా చెరకు సాగుదారులకు గత కొన్నేళ్లుగా నష్టాలు తప్పడం లేదు. పెరిగిన పెట్టుబడి వ్యయంతో సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం పరిధిలో రైతులు గత కొన్నేళ్లుగా చెరకు సాగు చేస్తున్నారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ప్రతికూలతలు సాగుకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రధానంగా కూలీల సమస్య రైతులకు తీవ్రంగా మారింది. చెరకు నాట్లు, జడచుట్లు, నరికివేతకు సకాలంలో కూలీలు దొరకక వచ్చినా అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు గతంలో ఎకరాకు 40 నుంచి 60 టన్నుల చెరకు దిగుబడి వస్తే ప్రస్తుతం సరాసరి 30 టన్నులు మాత్రమే వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అందిస్తున్న టన్నుకు 3,160 రూపాయల మద్దతు ధర ఏమాత్రం గిట్టుబాటు కాదంటూ రైతులు చెబుతున్నారు. నేను 6 ఎకరాల్లో చెరుకు సాగు చేశాను. ఈ సంవత్సరం మొదట్లో కొంచెం వర్షాలు సరిగ్గా లేక పెరుగుదల తక్కువైంది, మొక్కలు కూడా బాగా రాలేదు. అయినా సరే డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా అవకాశం ఉంటే అట్లా వీలైనంత మాత్రం వర్షాలు వచ్చేసరికి మొక్కలు మంచిగానే పెంచేటట్టు చేసుకున్నాం. అడపాదడపా పడే వర్షాలకి నీళ్లు పెట్టిన అటో ఇటో మొక్కలు పెంచాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రేట్లు సవరించింది, కానీ చాలా తక్కువ సవరించింది. దానివల్ల రేటు అనేది మామూలు రేటే వస్తుంది. 3,160 రూపాయలు మాకు చేతికి అందుతుంది. కాకపోతే ఇందులో మాకు
కౌలు 10 టన్నులు రైతుకి ఇవ్వాలి, లేదంటే 20,000 రూపాయలు నగదుగానన్నా ఇవ్వాలి. అది కౌలు రూపంలో చెల్లించాలి. 40 నుంచి 60 టన్నుల దిగుబడి తీసుకురాగలిగితే మేము కొంచెం ఒడ్డున పడతాం. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల 40 టన్నులు మించటం లేదు. సరాసరి అయితే 30-35 మధ్యలో వస్తుంది ఎకరానికి వచ్చేసరికి. పెట్టుబడి వచ్చేసరికి దాదాపుగా 70,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఇందులో కూలీలకు సంబంధించి కూడా ఇప్పుడు కొట్టుడు కూలే దాదాపు 800 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. ఈ మధ్యన తుఫాన్కి కొంచెం దెబ్బతిన్నాయి. జడేసిన తర్వాత కూడా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి ఎమ్మటే జడేయంగానే 2వ రోజు 3వ రోజే తుఫాన్లు రావటం వల్ల 3 రోజుల వర్షానికి మొత్తం పక్కన పడింది. కూలీలకు ఏంటంటే ఇప్పుడు కంపెనీ రేట్ అయితే 650, కానీ అదనంగా మేము ఇంకా 250-300 కలిపి ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మాకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే అసలే మరి పెద్దగా పట్టించుకున్నట్లు కనపట్టలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే చెరుకు రైతులను ఆదుకోవాలంటే ప్రోత్సాహకంగా ఎంతో కొంత మాకు టన్నుకి ఒక 1000 రూపాయల వరకు వచ్చేటట్టు కనుక చూస్తే సాగు చేయడానికి వీలవుద్ది. నేను 10 ఎకరాలు కౌలు చేస్తున్నా. చెరుకు దిగబడులు సరిగా రాక, వర్షాలు వచ్చి రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్యాక్టరీ వాళ్ళు సరిగా పర్మిట్లు ఇయ్యక, సరిగా కొట్టిక మమ్మల్ని కూడా అట్లా కూడా ఇబ్బంది పెడుతున్నారు. కౌలు రైతుగా మమ్మల్ని ఆదుకోవాలి కనుక కోరుతున్నాం. కూలీల కొరత బాగా పెరిగిండ్రు. తనకొచ్చేసి 800-1000 రూపాయలు అడుగుతుర్రు మమ్మల్ని. మేము కౌలు రైతు మీ ఆంచి తీసుకొచ్చేయాలి. కౌలు రేట్లు కూడా బాగా పెరిగినాయి. పెరిగిన పెట్టుబడులతో కౌలు చెల్లించే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. ఎకరాకు దాదాపు 70 నుంచి 80 వేల వరకు పెట్టుబడవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు సాగులో పెద్దగా మిగులుబాటు కనబడటం లేదని రైతులు చెబుతున్నారు. పెరిగిన కూలీ ఖర్చులు, డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు అన్ని కలిపితే నష్టమే మిగులుతోందని కౌలుదారులు చెబుతున్నారు. కూలీ రేట్లు బాగా పెరిగినాయి, తోలకం కిరాయిలు బాగా పెరిగినాయి. డీజిల్ రేట్లు పెరగటం మూలంగా చెరుకు ఇచ్చే మద్దతు ధర మాకు సరిపోవట్లేదు. ప్రభుత్వం దీని మీద మాకు కొంచెం సబ్సిడీ ఇచ్చి రైతులకి మద్దతు ధర కల్పించి మాకు కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇచ్చే 3,000 ఒక్క అసలు ఏటికి సరిపోవట్లేదు. ఎకరానికి వచ్చేసి 10-15 వేల రూపాయలు లాస్ వస్తుంది. 10 ఎకరాలు పొలం కౌలుకి సాగు చేశాను. చెరుకు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేక మందులు, చెరుకు తోలకాలు, కూలి రేట్లు విపరీతంగా పెరిగిపోయిన కావున చెరుకు రైతుల్ని ప్రభుత్వం ఆదుకొని చెరుకు రైతులకి సబ్సిడీ అందించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. కౌలు తీసుకుని 10 ఎకరాలు చెరుకు వేసాను. గిట్టుబాటు ధర అట్లేదు, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కొట్టుడు రేట్లు పెరిగినాయి, తోలు రేట్లు పెరిగినాయి. చెరుకు రేట్లు ఆదుకొని సబ్సిడీ ఇవ్వాలని అనుకుంటున్నాం. సాగుకు అందించే ఉత్పాదకాల ధరలు, కూలీ ఖర్చులు రోజురోజుకు పెరుగుతుంటే పండించే పంటకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మద్దతు ధరలు లేక అధిక శాతం రైతులు చెరకు సాగు నుంచి వైదొలిగారని, ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పదని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.